హాయ్ అండి. ఈరోజు ఇంగ్లాండ్ తోటి సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుందండి ఇంగ్లాండ్‌లో. ప్రస్తుతానికైతే ఈ టెస్ట్ పైనైతే ఉత్కంఠభరితంగా ఏం సాగుతుందంటే ఒకటే, బుమ్రా ఈ మ్యాచ్ ఆడతాడా? ఆడకపోతే అతను రీప్లేస్ ఎవరు చేయాలి? ఆకాష్‌దీప్ చేయాలా? హర్షదీప్ చేయాలా? ఇదొక పెద్ద ప్రశ్న. లేదా ఒక ఎక్స్‌ట్రా స్పిన్నర్ తోటి కుల్దీప్‌ని ఆడించాలా? ఇలా 100 ప్రశ్నలైతే కనబడతా ఉన్నాయండి. అలానే శార్దూల్ ఠాకూర్‌ని ఆడిస్తారా? ఆడించరా? ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ అయితే కన్ఫర్మ్ అయితే ఆల్మోస్ట్ తెలిసిపోయింది. ఒకవేళ శార్దూల్ ఠాకూర్‌ని ఆడిస్తే మరి నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్‌లోకి వస్తాడా? కష్టమా? తెలీదు చూడాలి. అలానే కరుణ్ నాయర్ ఫస్ట్ 2 ఇన్నింగ్స్‌లు పెద్దగా ఆడింది లేదు. మరి అతన్నేమన్నా నితీష్ కుమార్ రెడ్డిని రీప్లేస్ చేస్తారా? ఎందుకంటే మెయిన్ బ్యాట్స్‌మెన్ కిందే అతను ఉంటాడు. సెకండ్ ఆప్షన్ కింద బౌలింగ్ ఉంటుంది కాబట్టి అతనేమైనా ఆడిస్తారా? చూడాలి. ఇలా అయితే ఈక్వేషన్స్ మారిపోతున్నాయండి. టాప్ ఆర్డర్‌లో మనకి ఇబ్బంది లేదు. మీరు రాహుల్ కావచ్చు, లేకుంటే జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, పంత్, జడేజా వీళ్ళైతే ఫిక్స్ ఉంటారు. ఓన్లీ బుమ్రా లేకపోవడం వల్లనే ఈ తలనొప్పంతా వస్తుంది. మరి చూడాలి, బుమ్రా మరి వర్షం అంటున్నారు. కొంచెం మంచి స్వింగ్ అవుద్ది బాలు. మరి స్వింగ్ చేయాలంటే బుమ్రా ఉంటే చాలా అదనపు బలం వస్తుంది. ఇంకొక స్వింగ్ బౌలర్ అయిన హర్షదీప్‌ని కూడా తీసుకొస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఒక పక్కన బుమ్రా ఎంత కట్టడి చేసి స్ట్రాంగ్‌గా బౌలింగ్ వేస్తున్నప్పటికీ, అంటే మంచిగా బౌలింగ్ వేస్తున్నప్పటికీ, ఇటు పక్కన ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు, శార్దూల్ ఠాకూర్ కావచ్చు విపరీతంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. పర్ ఓవర్‌కి 6 పరుగులు, 5 పరుగులు అయితే ఇచ్చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే బుమ్రా వచ్చేసి 1, 2 పరుగులు ఇచ్చేసి కట్టడి చేయగలుగుతున్నాడు. వికెట్లు కూడా తీసే కేపబిలిటీ ఎక్కువ ఉంది. వికెట్లు కూడా తీస్తున్నాడు కాబట్టి అతనికి సపోర్ట్‌గా ఎవరు లేరు. సిరాజ్ మంచి బౌలింగ్ వేస్తున్నప్పటికీ వికెటింగ్ తీయలేకపోతున్నాడు. వికెట్ టేకర్‌గా లేకపోతున్నాడు. చూడాలి మరి ఇప్పుడు మరి హర్షదీప్ సింగ్‌ని ఆడిస్తే చాలా బావుంటుంది. స్వింగ్ చేస్తాడు కాబట్టి 2 వైపులా స్వింగ్ చేయగలడు. అతను స్టార్టింగ్ 10 ఓవర్లు, 15 ఓవర్లు అనేది చూడాలి మరి ఏం జరగబోతుందో కొంచెం క్లారిటీ అయితే లేదు. మరి ఆకాష్‌దీప్‌ని కూడా తీసుకుంటామని చెప్తున్నారు శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో. ఎందుకంటే ఆకాష్‌దీప్ కూడా ఒక ఆల్‌రౌండ్ టైప్ అనుకోండి. ఒక రకంగా అతను కూడా బ్యాటింగ్ చేయగలడు. మరి చూడాలి. ప్రస్తుతానికైతే ఈ కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఆకాష్‌దీపా? హర్షదీపా? శార్దూల్ ఠాకూర్ రీప్లేస్ చేసి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొస్తారా? లేకుంటే కుల్దీప్‌ని ఆడిస్తారా? ఇదైతే కన్‌ఫ్యూజన్ ఉందండి. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఈరోజు మ్యాచ్ 3:30కైతే స్టార్ట్ కాబోతుంది. వర్షం అయితే ఉందంట డే 1 మరి చూడాలి. ఆ వర్షం కలిసి అక్కడ జస్ట్ జల్లు పడిపోద్ది. ఒక గంట, అరగంట జల్లులా పడిద్ది తప్ప కంటిన్యూషన్‌గా వర్షాలైతే ఉండవు ఇంగ్లాండ్‌లో. మళ్ళీ వర్షం పడ్డ ఒక 2 గంటలకల్లా మళ్ళీ ఎండ అయితే వస్తా ఉంటుంది. ఇలా క్లైమేట్ మారుతూ ఉంటుంది కాబట్టి చూద్దాం మరి. మరి టీమ్ కూర్పు అయితే నేను అనుకోవటం హర్షదీప్ సింగ్ తోటి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక ప్యూరు శార్దూల్ ఠాకూర్‌ని రీప్లేస్ చేసి మీరు నితీష్ కుమార్ రెడ్డికి వెళ్తుంది. బ్యాటింగ్ మంచి డెప్త్ పెరుగుతుంది. ఎందుకంటే మీకు జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, జడేజా, ఆ తర్వాత చూసుకుంటే ఆకాష్‌దీప్ సింగ్, ఆ తర్వాత హర్షదీప్, ఆ తర్వాత చూసుకుంటే మనకి ప్రసిద్ధ్ కృష్ణ, బుమ్రా అయితే ఉంటారు మీకైతే. చూద్దాం మరి ఇదైతే జరగబోతుంది. బుమ్రా లేకపోతే మరి పేసింగ్ లీడ్ వచ్చేసి మనకు తెలిసిన సిరాజ్ తీసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం మరి సిరాజ్ వరకు ఎంతవరకు ఈ మ్యాచ్లో పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఫస్ట్ మ్యాచ్లో కట్టడి చేయగలిగాడు కానీ వికెట్లు ఎక్కువ రాలేదు. అది మెయిన్ ప్రాబ్లం అయింది సిరాజ్ దగ్గర నుంచి. మరి చూద్దాం ఈరోజు ఈ మ్యాచ్ గెలవాలి ఖచ్చితంగా మనం. ఎందుకంటే ఐదు టెస్టుల సిరీస్ కదా. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. యాక్చువల్గా మనకు చాలా సునాయాసం గెలవాల్సిన మ్యాచ్. మన చేతుల కొన్ని తప్పుల వల్ల అయితే ఆ మ్యాచ్ని అయితే చేజార్చుకున్నాం. అందులోని స్పెషల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ ఏదైతే విఫలమైందో అక్కడైతే మనం కొంచెం ఇబ్బంది పడ్డాం. చూద్దాం మరి ఈ మ్యాచ్‌లో కొంచెం లోయర్ ఆర్డర్‌లో కొంచెం మంచిగా ఆడతారేమో.